అడవిలో గత కొన్ని రోజులుగా ఎరతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. నలువైపులా నీళ్లే నీళ్లు, తీవ్రమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. వాతావరణం ఎంత ఘోరంగా ఉందంటే ఏ పక్షి అయినా గూటి నుంచి బయటకు రావడం ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే. ఆకలితో అల్లాడిపోతున్న బాలుకాకి, గౌరీకాకి ఆహారం కోసం వెతుకుతున్నాయి. బాలు, నేనిక ఎంత మాత్రమూ ఎగరలేకపోతున్నాను. ఈ భయంకరమైన వర్షంలో ఒక్క గింజ కూడా కనిపించటం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మనం ఆకలితో చనిపోతాం. ధైర్యం తెచ్చుకో గౌరీ, ధైర్యం కోల్పోతే కడుపు నిండదు. అయినా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నిన్న ఉదయం నేను మిట్టూ చిలుకను ఆ దూరంగా ఉన్న దట్టమైన భయంకరమైన అడవి వైపు నుంచి కొన్ని రసవత్తరమైన పండు తీసుకురావడం చూశాను. ఖచ్చితంగా అక్కడ ఆహారానికి కొదువలేదు. కానీ బాలు, ఆ అడవి అంత మంచిదేమీ కాదు. అక్కడికి ఎవరూ వెళ్ళరు. కానీ ఏం చేస్తాం, కడుపు నింపుకోవడానికి వెళ్ళక తప్పదు. ఆ రెండు కాకులు తమ శక్తినంతా కూడగట్టుకుని ఆ దట్టమైన రహస్యమైన అడవి వైపు ఎగిరిపోయాయి. బలమైన గాలులు వాటి దారికి అడ్డుపడుతున్నా ఆహారం వెతకాలనే తపన వాటిని ముందుకు నడిపించింది. దట్టమైన అడవి మధ్యలోకి చేరుకోగానే వాటి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. దాని ఒక కొమ్మకు చాలా పెద్దవి, బాగా పండిన రెండు రసవత్తరమైన మామిడి పండ్లు వేలాడుతున్నాయి. వావ్ గౌరీ, మనకు లాటరీ తగిలింది. నేను నా ఆకలిని ఇక ఆపుకోలేకపోతున్నాను. నేను వీటిని ఇక్కడే తినడం మొదలు పెడతాను. అరే ఆగు బాలు, కాస్త ఆలోచించు. ఈ తుఫాను వర్షంలో తడుస్తూ ఇక్కడ కూర్చుని తింటే ఏం బాగుంటుంది? మనం ఈ రెండు మామిడి పండ్లను ముక్కున పట్టుకుని మనింటికి తీసుకెళ్దాం. అక్కడ హాయిగా కూర్చుని తిందాం. అవును గౌరీ, నువ్వు చెప్పేది నిజమే. ఇంట్లో తింటే ఆ మజాయే వేరు. పద, వీటిని పట్టుకో. బాలు, గౌరీ మామిడి పండ్లను తీసుకుని ఎగిరిపోబోతుండగా కింద నేలపై నుంచి ఎవరో మూలుగుతున్నట్లు, ఏడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా? దయచేసి నాకు సహాయం చేయండి. ఈ దుష్ట వేటగాడి వల్ల నన్ను చుట్టేసింది. పైన ఉన్న పక్షులారా, నాపై దయ చూపండి. మీరు మీ ముక్కుతో ఈ వలతాడును కత్తిరిస్తే మీరు కోరిన వరాన్ని ఇస్తాను. చెట్టు కింద ఒక వేటగాడి బలమైన వల పరుచు ఉంది. దానిలో ఒక విచిత్రమైన జీవి చిక్కుకునుంది. దాని సగం శరీరం మనిషిది, సగం భాగం పాముది. అది బిలబిలలాడుతోంది. అరే ఓ విచిత్రమైన ప్రాణి, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నువ్వు సగం పామువి, సగం మనిషివి. నీలాంటి విచిత్రమైన భయంకరమైన జీవికి ఈ ప్రపంచంలో బతికే హక్కే లేదు. నువ్వు ఈ వలలో విలవిలలాడుతూ చావాల్సిందే. గౌరీ చెప్పింది అక్షరాల సరైనది. మేము మా ప్రాణాలను పణంగా పెట్టి నీకు ఎందుకు సహాయం చేయాలి? మా దగ్గర ఇంట్లో తినడానికి తియ్యటి మామిడి పళ్ళు ఉన్నాయి. నువ్వు ఇక్కడే కుళ్ళిపో. నాగరాణి కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాలు, గౌరీ కనికరం లేకుండా నవ్వుతూ తమ మామిడి పండ్లను తీసుకుని అక్కడ నుంచి ఎగిరిపోయాయి. అవి తమ ఇంటికి చేరుకుని హాయిగా మామిడి పండ్లను తిని ఎలాంటి చింత లేకుండా నిద్రపోయాయి. వాటికి కాస్త కూడా పశ్చాత్తాపం కలగలేదు. అదే అడవికి చెందిన మరొక భాగంలో రేణుపిచ్చుక నివసించేది. ఆమె స్వభావరీత్యా చాలా దయాగుణం, శాంత స్వభావం కలిగినది. ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, మీనా మరియు చింటూ. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. రేణు వారి కోసం ఆహారం వెతకడానికి ఈ దట్టమైన అడవి వైపు వచ్చింది. రేణుపిచ్చుక ఎగురుతూ అదే మామిడి చెట్టు దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆమెకు వలలో చిక్కుకున్న నాగరాణి కనిపిస్తుంది. అయ్యో దేవుడా, ఇది ఎలాంటి జీవి? సగం పాము, సగం మనిషి. నేనిక్కడి నుంచి పారిపోవాలి, లేకపోతే ఇది నాకు హాని తలపెడుతుందేమో. ఓ చిన్న పిచ్చుక, భయపడకు. నేను ఈ అడవి నాగరాణిని. నేను ఎవరికీ హాని చేయను. వేటగాడి ఈ మాయా వల నా శక్తులన్నింటినీ లాగేసుకుంది. దయచేసి ఈ వలను కత్తిరించు. మీరు చింతించకండి నాగరాణి గారు. ఒక తల్లిగా నేను మీ బాధను అర్థం చేసుకోగలను. నేను మిమ్మల్ని ఇప్పుడే విడిపిస్తాను. రేణుపిచ్చుక తన శక్తినంతా ఉపయోగించి తన నోటితో వలతాళ్లను ఒక్కొక్కటిగా కత్తిరించడం ప్రారంభిస్తుంది. కొద్దిసేపట్లోనే వల విడిపోతుంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు దయాగుణమున్న పిచ్చుక. నువ్వు ఈరోజు నాకు ప్రాణదానం చేశావు. చెప్పు, నీకేం కావాలి? ధనమా, సంపద, లేక ఏదైనా మాయాశక్తా? కోరుకో, నేను ఏదైనా ఇవ్వగలను. లేదు నాగరాణి గారు, నాకు ఎలాంటి ధనకనకాలు వద్దు. నేను కేవలం నా చిన్న పిల్లలు మీనా, చింటూల కోసం ఆహారం వెతకటానికి బయలుదేరాను. మీరు కొన్ని పండ్లు ఇవ్వగలిగితే చాలా పెద్ద సహాయం అవుతుంది.
నీ ఈ నిస్వార్థ భావాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదిగో ఈ రుచికరమైన పండు తీసుకో. ఇంకా గుర్తుంచుకో, నీకు లేదా నీ కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా ఏమాత్రం సంకోచించకుండా ఈ కొండ వెనుక ఉన్న రహస్య గుహలోకి నా దగ్గరకు వచ్చే. రేణుపిచ్చుక నాగరానికి నమస్కరించి పండు తీసుకుని సంతోషంగా తన గూటికి తిరుగుపయనమవుతుంది. నాగరాణి కూడా తన గుహలోకి వెళ్ళిపోతుంది. బాలు గౌరీలకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు బంటి. బంటి చాలా అహంకారి, అల్లరివాడు. అతడు తరచూ ఇతర అమాయక పక్షులను వేధిస్తూ ఉండేవాడు. అడవి మైదానంలో మీనా, చింటూ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే బంటి అక్కడికి వస్తాడు. ఓయ్ చిన్న పిచ్చుక, ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఇది ఆడుకునే చోటు నాది. నువ్వు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు బంటి? మేం కేవలం ఇక్కడ ఆడుకుంటున్నామంతే. బంటి చింటూని కూడా తన ముక్కుతో పొడిచి నవ్వుతూ పారిపోతాడు. మీనా, చింటూ ఏడుస్తూ ఇంటికి వస్తారు. ఏమైంది నా పిల్లలు? మీరిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మా, ఆ బాలు అంకుల్ కొడుకు బంటి మమ్మల్ని ఏ కారణం లేకుండా కొట్టి తరిమేశాడు. ఏమీ పర్వాలేదు పిల్లలు, మీరు ఏడవకండి. అహంకారులు, అల్లరి పిల్లల ముగింపు ఎప్పుడూ మంచిగా ఉండదు. మీరు మాత్రం వాడికి దూరంగా ఉండండి. కాని బంటి అల్లరి చేష్టలు ఆగేలా లేవు. ఒక మధ్యాహ్నం ఒక పెద్ద నల్ల పాము చెట్టు నీడలో గాఢ నిద్రలో ఉంది. బంటి దృష్టి దానిపై పడింది. బంటి ఒక పదునైన కర్ర తీసుకుని నిద్రపోతున్న పాము దగ్గరకు వెళ్తాడు. ఈ పాము ఇక్కడ హాయిగా నిద్రపోతోంది. ఆగు, ఈరోజు దీనికి బుద్ధి చెప్తాను. బంటి పాము వీపుపై కర్రతో గట్టిగట్టిగా కొడతాడు. అలాగే తన ముక్కుతో దాని కళ్ళపై పొడవడానికి ప్రయత్నిస్తాడు. మూర్ఖపు కాకి, నా నిద్ర పాడు చేసి నన్ను గాయపరుస్తావా? నీ ఈ పొగరుబోతుతనానికి శిక్ష అనుభవించాల్సిందే. బంటి ఎగిరిపోయేలోపే కోపంతో ఊగిపోతున్న పాము పైకి లేచి బంటి కాలిపై గట్టిగా కాటు వేసింది. పాము అక్కడ్నుంచి పొదల్లోకి మాయమైపోయింది. బంటి బాధతో బిలవిలలాడుతూ నేలపై పడిపోయాడు. బంటి అరుపులు విని బాలు, గౌరీ, రేణుపిచ్చుక మరియు ఆమె పిల్లలు పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. బంటి నేలపై బిలవిలలాడుతున్నాడు. విషం వల్ల అతని శరీరం మొత్తం నీలంగా మారిపోతోంది. అయ్యో దేవుడా, నా బిడ్డకేమైంది? వీడి శరీరం నీలంగా మారిపోతోంది. ఎవరైనా నా బిడ్డను కాపాడండి. వీడిని ఏదో విషపూరితమైన పాము కాటు వేసింది. ఈ విషానికి విరుగుడు ఈ మొత్తం అడవిలో ఎవరి దగ్గరా లేదు. మన ఒక్కగానొక్క కొడుకు చనిపోతాడు. బాలు అన్నయ్య, గౌరీ అక్క, ఏడవడం ఆపండి. నాకు నాగరాణి గారు గుర్తొచ్చారు. ఆవిడ దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మనం వెంటనే ఆవిడ దగ్గరకు వెళ్ళాలి. ఏంటి, నాగరాణియా? ఓహో బాలు, మనం వలలో చిక్కుకుని ఉండగా చూసి సహాయం చేయడానికి బదులు ఎగతాళి చేసిన నాగరాణి ఈమెనే. ఈమె మనల్ని ఎప్పటికీ క్షమించదు. మీరు అలా చేశారా? కానీ ఇప్పుడు పాత విషయాల గురించి ఆలోచించే సమయం లేదు. బంటి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. పదండి. బాలు, గౌరీ స్పృహ తప్పిపడి ఉన్న బంటిని ఎత్తుకుని వేగంగా నాగరాణి రహస్య గుహవైపు పరుగెత్తారు. గుహ లోపల నాగరాణి తన ఆసనంపై కూర్చుని ఉంది. వారంతా బంటిని ఆమె ముందు ఉంచుతారు. నాగరాణి గారు, దయచేసి ఈ బిడ్డ ప్రాణాలను కాపాడండి. వీడిని పాము కాటవేసింది. రేణు, నువ్వీ బిడ్డను తీసుకువచ్చావు కాబట్టే నేను శాంతించాను. మమ్మల్ని క్షమించండి నాగరాణి గారు. మాతో చాలా పెద్ద తప్పు జరిగింది. మా పాపాలకు శిక్ష ఈ అమాయకపు బిడ్డకు వేయకండి. మేము చేతులు జోడించి వేడుకుంటున్నాం, వీడిని కాపాడండి. రేణుపిచ్చుక కూడా నాగరాణిని దయచూపమని వేడుకుంది. రేణు మంచితనాన్ని గౌరవిస్తూ నాగరాణి కోపం శాంతించింది. సరే రేణు, కేవలం నీ మంచితనం, పరోపకారం వల్లే నేను ఈ బిడ్డకు ప్రాణదానమిస్తున్నాను. నాగరాణి తన నుదుటి నుండి మెరుస్తున్న నాగమణిని తీసి బంటి తలపై ఉంచుతుంది. ఒక మాయాకాంతి వ్యాపిస్తుంది. బంటి శరీరం నుండి నీలం రంగు విషమంతా బయటికి వచ్చి గాలిలో మాయమైపోతుంది. బంటి కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నేనికపై ఎవ్వర్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. బాలు, గౌరీ మరియు బంటి నాగరాణి రేణుపిచ్చుకల ముందు తలలు వంచారు. రేణు నిస్వార్థమైన దయాగుణానికి నాగరాణి మనసు పూర్తిగా నిండిపోయింది. రేణు, నీ మంచితనం అసమానమైనది. నువ్వు నాకు సహాయం చేయడమే కాకుండా ఎప్పుడూ ఎవరికీ మంచి కోరని వారి బిడ్డ ప్రాణాలను కూడా
ఈరోజు కాపాడావు. నేనీరోజు నిన్ను ఈ అడవిలోనే అత్యంత ధనవంతురాలైన పిచ్చుకగా మారుస్తున్నాను. నాగరాణి మాయాశక్తితో రేణుపిచ్చుక గూడు బంగారంతో విలువైన రత్నాలతో నిండిపోయింది. కాని రేణు మనసులో కాస్త కూడా అహంకారం రాలేదు. ఆమె ఆ సంపద చూసి గర్వపడకుండా దానిని అడవిలోని పేద, అనారోగ్యంతో ఉన్న మరియు ఆకలితో ఉన్న పక్షుల సేవకు ఉపయోగించింది. బాలు, గౌరీల అహంకారం శాశ్వతంగా నశించింది. వారు బంటి తమ చెడు అలవాట్లను వదిలేసి రేణులాగే పరోపకారులుగా మారారు. ఈ విధంగా రేణుపిచ్చుక చేసిన ఒక మంచి పని గౌరీ, బాలులను మార్చడమే కాకుండా అడవిలోని పక్షులందరి జీవితాలను ఎల్లప్పటికీ సంతోషకరంగా, సురక్షితంగా మార్చింది. కథలోని నీతి: చెడుకి ఎప్పుడూ చెడు ముగింపే ఉంటుంది. కాని నిస్వార్థంతో చేసే మంచి, దయాగుణాల ఫలితం మనకే కాకుండా సమాజానికంతటికీ సంతోషాన్ని ఇస్తుంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. హోరెత్తే వర్షం కురుస్తోంది. ఇలాంటి సమయంలో రైల్వే స్టేషన్ బయట వేడివేడి పకోడీలు, మరుగుతున్న టీ నుంచి వస్తున్న కమ్మని వాసన అందర్నీ తన వైపు ఆకట్టుకుంటోంది. రేణు, పిచ్చుక మరియు ఆమె అత్తగారి పకోడీల బండి కస్టమర్లతో నిండిపోయింది. ఇదిగోండి మీ కరకరలాడే ఉల్లిపాయ పకోడీలు, అల్లం టీ. ఈ వర్షంలో తింటే మనసంతా హాయిగా ఉంటుంది. వావమ్మా, మీ చేతి పకోడీలకి తిరిగేలేదు. ఈ గజగజలాడే చలిలో, వర్షంలో చాలా మజా వచ్చింది. అక్కడే దగ్గర్లో బాలుకాకి మరియు అతని భార్య గౌరీకాకి బండి కూడా ఉంది. కానీ బారి బండి దగ్గర నిశ్శబ్దం అలుముకుంది. రేణు బండి దగ్గర గుంపును చూసి వారిద్దరి కడుపు మండిపోయింది. చూస్తున్నావా గౌరీ, ఈ రేణు, ఆమె అత్తగారు కలిసి మన వ్యాపారాన్ని దెబ్బతీశారు. కస్టమర్లందరూ వాళ్ళ దగ్గరికే పడి చస్తున్నారు. నాకైతే వీళ్ళ ఎదుగుదల చూస్తుంటే రక్తం మరుగుతోందేమండి. ఏం చేసైనా వీళ్ళీ వ్యాపారాన్ని మూయించాల్సిందే, లేకపోతే మనం ఆకలితో చచ్చిపోతాం. సాయంత్రం పడగానే రేణు మరియు ఆమె అత్తగారు సంపాదించిన డబ్బును సర్దుకుని తమ అద్దె ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో రేణు భర్త రాజు, చెల్లెలు రాణి మరియు చిన్న కొడుకు చింటూ వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇల్లు చిన్నది, కష్టాలు పెద్దవి, కానీ కుటుంబంలో ఎంతో ప్రేమ ఉంది. అమ్మా, రాణి పెళ్లికి అబ్బాయి చాలా మంచివాడే, కానీ వాళ్ళు అడుగుతున్న కట్న కానుకలకి అంత డబ్బు మనం ఎక్కడి నుండి తెస్తాం? దానికి తోడు ఇంటి యజమాని ప్రతి నెల అద్దె కోసం వచ్చి నెత్తిమీద కూర్చుంటున్నాడు. మీరు ఎందుకు చింతిస్తున్నారు? దేవుడు దయతలిస్తే మన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మనం రాత్రింబవళ్ళు కష్టపడదాం, కానీ మన రాణి పెళ్లి మాత్రం చాలా వైభవంగా చేద్దాం. వదినా, మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోరు. మీరు ఈ పరిస్థితిలో ఉండి కూడా రోజంతా బండి దగ్గర నిలబడే ఉంటారు. నాకు నా పెళ్లి కంటే మీ గురించే ఎక్కువ ఆందోళనగా ఉంది. రాణి చెప్పేది నిజమే. రేణు, నువ్విప్పుడు తల్లివి కాబోతున్నావు. ఇకపై ఎక్కువ కష్టపడకూడదు. రేపటి నుండి నువ్వు ఇంట్లోనే విశ్రాంతి తీసుకో. అయ్యో లేదమ్మా, ఓపిక ఉన్నంత వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మన రాబోయే బిడ్డ కోసం, రాణి పెళ్లి కోసం మనం కష్టపడాల్సిందే. మరుసటి రోజు మళ్లీ భారీ వర్షం మొదలైంది. రేణు మరియు ఆమె అత్తగారు స్టేషన్ బయట బండి వేసుకుని నిలబడి ఉన్నారు. రేణు పరిస్థితిని చూసి ఆమె అత్తగారికి ఆందోళన మొదలైంది. రేణు, వర్షం చాలా ఎక్కువైంది. ఇక సామాను సర్దుకుని ఇంటికి వెళ్దాం. ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అయ్యో లేదమ్మా, ఓపిక ఉన్నంత వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మన రాబోయే బిడ్డ కోసం, రాణి పెళ్లి కోసం మనం కష్టపడాల్సిందే. రైలు కూత శబ్దం వినబడుతోంది. చూడండి అమ్మా, రైలు వచ్చింది. ప్రయాణికులు దూరంగా రావాల్సిన అవసరం లేకుండా నేను త్వరగా కేటిల్లో టీ, బుట్టలో పకోడీలు నింపుకుని ప్లాట్ఫారం దగ్గరకు వెళ్తాను. రేణు టీ, పకోడీలు తీసుకుని స్టేషన్ లోపలికి వెళ్ళింది. ఈ అమ్మాయి కూడానా? తన ప్రాణాల పట్లే పట్టింపు లేదు. ఇంత ఆలస్యమైంది, ఇప్పటికీ రాలేదు. నేను వెళ్ళి చూడాలి. చాలా సమయం అయింది, కానీ ఆమె తిరిగి రాలేదు. ఆమె అత్తగారు బయట నిలబడి కంగారు పడటం మొదలుపెట్టింది. రేణు అత్తగారు స్టేషన్ లోపలికి వెళ్ళగానే బయట బాలు మరియు గౌరీ ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తూ కాపు కాచారు. గౌరీ, త్వరగా కానివ్వు. ముసలావిడి కూడా లోపలికి వెళ్ళింది. రేణు కూడా అక్కడ లేదు. ఇదే అవకాశం, వీళ్ళ కథ ముగించు. ఇదిగో, ఈ చేదు మరియు కడుపు పాడు చేసే మందును వాళ్ల పకోడీల పిండిలో కలిపేస్తాను. అడుగుల చప్పుడు కాకుండా రేణు బండి దగ్గరకు వెళ్ళి ఒక పొట్లాన్ని తీస్తుంది. ఇప్పుడు వస్తుంది మజా.
గౌరీ మందు కలిపి నిశ్శబ్దంగా తన బండి దగ్గరకు తిరిగి వచ్చింది. కొద్దిసేపట్లోనే రేణు మరియు ఆమె అత్తగారు కూడా తిరిగి వచ్చారు. రైలు దిగిన చాలా మంది కస్టమర్లు రేణు బండి దగ్గరకు చేరి వేడి వేడి పకోడీలు తినడం మొదలుపెట్టారు. కానీ 5 నిమిషాలు కూడా గడవక ముందే అకస్మాత్తుగా నా కడుపులో అకస్మాత్తుగా చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఎలాంటి పకోడీలు తినిపించారా బాబోయ్? అరే నా కడుపు కూడా పగిలిపోతోంది. ఈ దుకాణం తిండిలో ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. కాపాడండి. అయ్యో అయ్యా, అలా అనకండి. మేము రోజూ శుభ్రమైన నూనె, తాజా సరుకులనే ఉపయోగిస్తాము. మా వల్ల ఇలా జరగదు. అరే స్నేహితులారా, నేను ఎప్పటినుంచో చెప్తున్నాను, వీళ్ళు కుళ్ళిపోయిన నూనె, కల్తీ పిండి ఉపయోగిస్తున్నారని. డబ్బు ఆశ కోసం పక్షుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అవును, చూడండి, ఈరోజు వీళ్ళ దొంగతనం దొరికిపోయింది. కొట్టండి వాళ్ళ బండిని, పగలగొట్టండి వాళ్ళ సామాన్లను. కోపంతో ఊగిపోతున్న పక్షులు ఏమీ ఆలోచించకుండా రేణు బండి మొత్తాన్ని పగలగొట్టేశారు. సామానంతా బురదలో పారేశారు మరియు గల్లా పెట్టెలో ఉన్న డబ్బులన్నీ గుంజుకుని వెళ్లిపోయారు. రేణు మరియు ఆమె అత్తగారు ఏడుస్తూ ఖాళీ చేతులతో ఇంటికి చేరుకున్నారు. ఇంకా రేణు మరియు ఆమె కుటుంబం ఈ దిగ్భ్రాంతి నుండి కోలుకోకముందే యజమాని కోపంతో వచ్చాడు. రాజు, నీ భార్య తల్లి కలిసి స్టేషన్లో ప్రజలకి విషపూరితమైన ఆహారం పెట్టారని నాకు సమాచారం వచ్చింది. యజమాని గారు, మా దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదు. బయట ఇంత భారీ వర్షం పడుతోంది. నా భార్య ఈ పరిస్థితిలో ఉంది. మేం ఎక్కడికి వెళ్తాం? మాకు కొన్ని రోజులు గడువు ఇవ్వండి. పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. నేను నా పేరు పాడు చేసుకోలేను. వెంటనే నా ఇల్లు ఖాళీ చేయండి. ఇల్లు లేక రేణు కుటుంబం వర్షంలో తడుస్తూ తిరగడం మొదలుపెట్టింది. నడుస్తూ నడుస్తూ వారు రైల్వే యార్డ్లోని ఒక విజనమైన మూలకు చేరుకున్నారు. అక్కడ ఏళ్ల తరబడి భారతీయ రైల్వేకి చెందిన కొన్ని పాతబడిన పనికిరాని డబ్బాలు నిలబడి ఉన్నాయి. మన అదృష్టమే బాగోలేదు. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, సంపాదించటానికి ఆధారమూ లేదు. మనం ఆకలితో చచ్చిపోతాం. లేదండి, చేతులు కాళ్ళు బాగున్నంత వరకు మనం ఓటమి ఒప్పుకోము. మన అదృష్టం ఏమీ బాగోలేకపోలేదు. ఇది దేవుడి ఏదో కొత్త సంకేతం. మనం ఇక్కడే మళ్ళీ పకోడీలు చేయడం ప్రారంభిద్దాం. కానీ అమ్మా, ఇక్కడ అడవిలో మన దగ్గరికి ఎవరొస్తారు? అందరూ మనల్ని కల్తీ చేసేవాళ్ళమనుకుని మా బండినే పగలగొట్టేశారు కదా. అమ్మా, అది స్టేషన్. అక్కడ బాలు కుట్ర చేశాడు. ఈ ప్రదేశం స్టేషన్కి చాలా దూరంగా ఉంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. రాజుగారు, మీ దగ్గర మిగిలిన కాస్త డబ్బులతో మార్కెట్ నుండి కొద్దిగా సరుకులు తీసుకురండి. మనం ఇక్కడే ప్రారంభిద్దాం. రాజు మార్కెట్కు వెళ్లి కొన్ని అవసరమైన వస్తువులను తీసుకువచ్చాడు. రేణు మరియు ఆమె అత్తగారు రైలు డబ్బా తలుపు దగ్గరే పొయ్యి వెలిగించి పకోడీలు వేయడం మొదలుపెట్టారు. అప్పుడే అక్కడి నుండి ఒక పావురం, దాని భార్య వెళ్తున్నారు. వాసన చూసి వారు ఆగారు. అరే వావ్, ఈ విజనమైన ప్రదేశంలో ఇంత మంచి సువాసన. 2 ప్లేట్ల పకోడీలు, 2 కప్పుల టీ ఇవ్వండి. రాజువారికి టీ, పకోడీలు ఇచ్చాడు. పావురం, దాని భార్య రైలు డబ్బా లోపల ఉన్న సీట్లలో కూర్చుని హాయిగా తినడం మొదలుపెట్టారు. వావ్, ఇలాంటి హోటల్ నగరం మొత్తంలోనే లేదు. రైలు డబ్బాలో కూర్చుని టీ తాగే మజానే వేరు. పైసా వసూలైపోయింది. కిటికీలోంచి బయటి దృశ్యాన్ని చూస్తూ వారు ఎంతో ఆనందించారు. పావురం చెప్పిన ఈ మాట రేణు మనసులో నేరుగా నాటుకుపోయింది. ఆమె ముఖంలో ఒక మెరుపు వచ్చింది. వినండి, నాకొక గొప్ప ఆలోచన వచ్చింది. మనం ఈ పడి ఉన్న పాత రైలు డబ్బాని ఒక అందమైన హోటల్గా ఎందుకు మార్చకూడదు? పక్షులు ఇక్కడికి కేవలం తినడానికే కాదు, ఈ వింతైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి కూడా వస్తారు. నువ్వు చెప్పేది నిజమే రేణు. పద, పని మొదలు పెడదాం. రాజు వెంటనే డబ్బా లోపల మొలిచిన పొదలను, గడ్డిని నరికేశాడు. రేణు, రాణి మరియు అత్తగారు కలిసి డబ్బా మొత్తాన్ని నీళ్లతో కడిగి మెరిపించారు. రంగురంగుల అడవి పూలతో డబ్బాను అలంకరించారు. రేణు దీనికి రైలు వింత హోటల్ అని పేరు పెట్టింది. ఈ విషయం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. పక్షులు ఈ వింత హోటల్ను చూడటానికి, అక్కడ కూర్చుని రేణు చేతి వంట రుచి చూడటానికి దూరదూరాల నుండి రావడం మొదలుపెట్టారు. రేణు యొక్క ఈ వింత హోటల్ వారికి పకోడీల బండి మీద ఎప్పుడూ ఊహించనింత సంపాదన తెచ్చిపెట్టింది. వారి రోజులన్నీ మారిపోయాయి. కాలం గడిచింది. తమ కష్టం మరియు తెలివితేటల వల్ల రాజు, రేణు నగరంలో ఒక కొత్త అందమైన ఇల్లు కొనుక్కున్నారు. రాణి పెళ్లి కూడా చాలా వైభవంగా ఒక మంచి కుటుంబంలో కుదిరింది. కొద్ది రోజుల తర్వాత రేణు ఒక అందమైన చిన్న పాపకి జన్మనిచ్చింది. చూడు రాజు, మన ఇంటికి లక్ష్మి వచ్చింది.
ఈ చిన్నారి మరియు రేణు పడ్డ కష్టం మన జీవితాన్ని సంతోషాలతో నింపేశాయి. నిజం చెప్పారమ్మా. ఆ రోజు గనక రేణు ధైర్యం చూపించకపోయినా, కష్టాన్ని అవకాశంగా మార్చకపోయినా, ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. కష్టాలు మనల్ని పరీక్షించడానికే వస్తాయి. ధైర్యం గనక ఉంటే ఒక పాడుబడిన రైలు కూడా విజయానికి దారి తీయగలదు. ఇప్పుడు రేణు కుటుంబం మొత్తం తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా గౌరవంతో గడుపుతోంది. మరియు వారి రైలు హోటల్ ఈ రోజుకి నగరం మొత్తానికి గర్వ